తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. సహజంగా ఆడవాళ్ళల్లో చూసుకున్నట్లయితే ఎక్కువ లో బీపీ అనేది చూస్తూ ఉంటాం మనం. ఈ లో బీపీ అనేది కూడా ఎందుకు వస్తుంది? అది రావడానికి మనకి ముందుగా బాడీ ఏమైనా సిగ్నల్స్ ఇస్తుందా? సో నా ప్రాక్టీస్లో నేను గమనించింది లో బీపీ అనేది చాలా ఫ్రీగా వాడేస్తుంటారు. వాస్తవానికి నేను ఇందాక చెప్పినట్టు లో బీపీ అంటే 90-60 బిలో అలా ఉండేదాన్ని లో బీపీ అన్నది. 100 ఉన్నా కానీ లో బీపీ అని నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎంతోమంది. సో ఇక్కడ ఏంటంటే ఈ నంబర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ నంబర్స్ ఎవ్రీ ఇండివిజువల్కి వేరియబుల్. ఓకే, అంటే 90-60 ఉంది. సో నేను చెప్పిన దాని క్రైటీరియా ప్రకారం అది నార్మల్. కానీ నాకు కళ్ళు తిరుగుతున్నాయి సార్, ఇది వరకు నాకు 120-80 ఉండేది, ఈ మధ్య కాలంలోనే ఈ 90-60 అయింది, అప్పటి నుంచి నాకు కళ్ళు తిరుగుతున్నాయంటే దానికి నేను ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ చేంజ్ ఎక్స్పెక్టెడ్ జరిగింది, ఆ చేంజెస్లో బ్లడ్ ప్రెషర్ మారింది, ఆ కారణంగా తల తిరిగేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఎస్, దాన్ని ఇంప్రూవైజ్ చేయడానికి నేను ఏదో ఒకటి చేయాలి. తర్వాత మీరు అంటున్నారు ఆడవాళ్ళల్లో ఎక్కువగా ఇది గమనిస్తుంటారు. దానికి డైరెక్ట్ కోరిలేషన్ ఉండేది. ఆడవాళ్ళు చాలా తక్కువ వాటర్ తీసుకుంటారు. బ్లడ్ ప్రెషర్ అనేది లిక్విడ్ ద్వారా మెయింటైన్ అవుద్ది. బ్లడ్లో ఉన్న ప్రెషర్ వాటర్ సప్లై లాగా బ్లడ్ సప్లై ద్వారా మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైతే మీరు తక్కువ వాటర్ తీసుకుంటారో ఆబ్వియస్లీ బాడీలో మార్పులు అనేవి ఉంటాయి, వాల్యూమ్ అనేది చేంజ్ చేస్తుంది. వాల్యూమ్ తగ్గినప్పుడు ప్రెషర్ కూడా తగ్గేదానికి ఛాన్స్ ఉంది. అంటే అది ఒక రీజన్ ఎందుకు అయి ఉండొచ్చు అని. తర్వాత సహజంగా ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీతో బ్లడ్ ప్రెషర్ పెరగాలి, అదే నేను చెప్పింది. వేరియబిలిటీ అనేది యాక్టివిటీతో ఎక్సర్సైజ్ చేసాం పెరగాలి, మెట్లు ఎక్కాం పెరగాలి, కోపగించుకున్నాం పెరగాలి. సో ఈ పెరగడం అనేది ఎవరికైతే ఎక్కువ యాక్టివిటీ ఉంటుందో అది పెరుగుద్ది, బట్ విత్ ఇన్ ద రేంజ్. ఈ యాక్టివిటీ జనరల్గా విమెన్లో కాస్త తక్కువ ఉంటుంది. ఫిజియలాజికల్గా కూడా ఫిజికల్ యాక్టివిటీ అనేది తక్కువ ఉంటుంది. సో ఇలా వేరియబుల్ కాంపనెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ కారణంగా కాస్త విమెన్లో తక్కువ బ్లడ్ ప్రెషర్ ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు ఈ లో బ్లడ్ ప్రెషర్కి మెడిసిన్ లేదు అని అంటుంటారు సార్. మరి ఈ లో బ్లడ్ ప్రెషర్ అనేది వాళ్ళు ఎలా మెయింటైన్ చేసుకోవాలి? దీన్ని స్టిమ్యులేట్ చేసుకోవాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? వాస్తవానికి మెడిసిన్ లేదు అనడం తప్పమ్మా. సపోజు లో బ్లడ్ ప్రెషర్ ఉంది, ఉన్నప్పుడు కారణం ఏంటి? సో డీహైడ్రేషన్ అంటే లూజ్ మోషన్స్, వామిటింగ్, సెలైన్ లెక్కిస్తుంటారు, ఎలక్ట్రోలైట్స్ ఇస్తారు, వాటర్ ఇంటేక్ పెంచుతారు, ఇవన్నీ కూడా దానికి మెడిసినే అది. తర్వాత కొన్ని ఇన్స్టెన్సెస్లో ఇన్ఫెక్షన్ ద్వారా లో బ్లడ్ ప్రెషర్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. మరి ఇన్ఫెక్షన్ అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్, ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్, శరీరంలో ఎటువంటి న్యూమోనియా కావచ్చు, యూరినరీ ఇన్ఫెక్షన్ కావచ్చు, యాప్సెస్ కావచ్చు, రకరకాల ఇన్ఫెక్షన్స్లో లో బ్లడ్ ప్రెషర్ రావడం సహజంగా ఉంటుంది. మరి ఆ ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ ఇస్తూ ఇండైరెక్ట్గా ఈ బ్లడ్ ప్రెషర్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అయితే హార్ట్ మీదే ఒత్తిడి వచ్చింది, లైక్ హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్, అప్పుడు కూడా బ్లడ్ ప్రెషర్ తగ్గుద్ది. మరి దాన్ని ఇంప్రూవైజ్ చేసే విధంగా చాలా రకరకాలుగా మెథడ్స్ ఉన్నాయి, మెడిసిన్స్ వాడతాం. సో మెడిసిన్స్ ఉన్నాయి, కానీ నేను చెప్పిన కాంటెక్స్ట్ ఏంటంటే ఫిజియలాజికల్ రేంజ్ నార్మల్గా వచ్చిన దానికి ఏదన్నా పెథలాజికల్గా వచ్చిన దానికి డిఫరెన్స్ ఉంటుంది. పెథలాజికల్ అంటే ఏదో ఒక కారణం ద్వారా, ఏదో డిసీజ్, యాక్టివిటీ, వీటి ద్వారా వచ్చిన దానికి తేడా అయితే ఉంటుంది. సో ఏ దాని వల్ల వచ్చింది అని నిర్ధారించడం ఫస్ట్ ముఖ్యమైన అంశం. ఒకవేళ ఇది ఫిజియలాజికల్ అంటే ఆ ఫిజియలాజికల్ సబ్స్టిట్యూషన్ చేసుకుంటే మనకి నార్మల్సీ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు మరి మనం హై బ్లడ్ ప్రెషర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎక్కువగా హైపర్ అయిపోవడం, లేదంటే బాగా కోపం రావడం జరుగుతూ ఉంటుంది కదా, దీనికి కూడా సిమిలారిటీస్ అయినా ఈ వాటర్ తాగడం ఇవే కారణాలు అవుతాయా? ఇంకేమైనా రీజన్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయా? సో వాస్తవానికి అందరూ కూడా హ్యూమన్ బీయింగ్స్ లాగే బిహేవ్ చేస్తారు.
సో ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది, ప్రతి ఒక్కరికి ఏడుపు వస్తుంది, నవ్వు వస్తుంది. ఎమోషన్స్ సో అనేవి రకరకాలుగా వేరియబిలిటీ అనేది జరుగుతుంది. ఓకే. ఆ టైంలో బ్లడ్ ప్రెషర్ పెరగాల్సిన అవసరం కూడా ఉంది, పెరుగుద్ది. దట్ ఈస్ అ న్యాచురల్ ఫినామినల్, బాడీకి ఉన్న అడాప్టబిలిటీ. బట్ దెన్ కన్సిస్టెంట్గా ఆల్వేస్ కోపమే ఉందనుకోండి, అది ప్రాబ్లమాటిక్. దానివల్ల బ్లడ్ ప్రెషర్ కానీ ఇంపాక్ట్ అవుతుంటే అది కరెక్ట్ కాదు. సో అట్లాంటప్పుడు ఇంటర్వెన్షన్ అనేది చెయ్యాలి. కారణాలు అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. ఈ కోపానికి ఏంటి ఆరిజిన్, ఎక్కడి నుంచి వస్తుంది, లేదు ఈ బ్లడ్ ప్రెషర్ అబ్నార్మల్ రావడానికి కారణం ఏంటి, ఇలాంటివి ఐడెంటిఫై చేసుకొని వాటిని ట్రీట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. అండ్ ఇన్ ఫ్యూచర్ బీపీకి ఎలాంటి టాబ్లెట్స్ వాడకుండానే తగ్గిపోతుంది అని రీసెర్చెస్ కానీ ఏమైనా చెప్పడం కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా సార్ మన లైఫ్ స్టైల్ ద్వారా? ఫ్యూచర్లో అంటే మెడికల్ పరంగా, మెడిసిన్స్ పరంగా చాలా మటుకు రీసెర్చ్ అయితే జరుగుతుంది. దీన్ని ఎలా మనము అదుపులో ఉంచాలి, దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఆల్రెడీ చాలా రకాల మెడికల్ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ వాస్తవానికి వాటిని వాడడం అనేది సరిగ్గా లేదు. కంప్లయన్స్ ఆఫ్ ద పేషెంట్ సరిగ్గా లేదు. సో ఈ రీసెర్చ్లో ఈ మధ్యకాలంలో లైమ్ లైట్లోకి వచ్చింది ఒక ఇంజెక్షన్, సింగిల్ ఇంజెక్షన్ ఇస్తే ఒక 6 నెలల వరకు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండే విధంగా రీసెర్చ్ జరుగుతుంది. దాన్ని అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇలాంటి రీసెర్చ్ కాకుండా న్యాచురల్గానే బ్లడ్ ప్రెషర్ తగ్గించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ రిడక్షన్. ఆల్మోస్ట్ అందరం కూడా ఓవర్ వెయిట్ ఉంటున్నాం. ఐ వుడ్ సే అడల్ట్ పాపులేషన్లో మేబీ టు ద ట్యూన్ ఆఫ్ 60 to 70% ఓవర్ వెయిట్ ఉంటున్నారు. సో స్ట్రిక్ట్ గైడెన్స్ ప్రకారం ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది 18 నుంచి 25 మధ్యన ఉండాలి. రెగ్యులర్గా నా ప్రాక్టీస్లో కూడా చూసేది ఏంటంటే దీనికి పైనే ఉంటాయి. 25 to 30 చాలా కామన్గా చూస్తుంటాం. మరి వెయిట్ రిడ్యూస్ చేస్తే బ్లడ్ ప్రెషర్ అదుపులో వస్తుంది. ఇది రీసెర్చ్ అనాలిసిస్ రిపోర్ట్స్. ఈ బ్లడ్ ప్రెషర్ అదుపులో రావడం మనం బాడీ మాస్ ఇండెక్స్ని కానీ రేంజ్లోకి తీసుకొస్తే బై అబౌట్ 20 mm of Hg తగ్గిపోద్ది బ్లడ్ ప్రెషర్. మరి 20 మెట్లు తగ్గుతుందంటే సిగ్నిఫికెంట్ చేంజ్. ఉదాహరణకి 160, 90, 100 ఉందనుకుందాం. మరి ఎక్సర్సైజ్ వెయిట్లో రిడక్షన్ తీసుకొచ్చాం, 20 తగ్గింది అనుకోండి, వితౌట్ మెడిసిన్ మీరు టార్గెట్కి వచ్చేసినట్టే. సో న్యాచురల్ పద్ధతుల్లో అంటే చాలా రకాలుగా మనము బ్లడ్ ప్రెషర్ని అదుపులో ఉంచుకోవచ్చు. సాల్ట్ ఇంటేక్, తరచుగా మనం ఎక్కువగానే సాల్ట్ తింటాం. స్పైసీ ఫుడ్, మసాలా ఫుడ్, చాట్స్, వీటిలన్నిటిలో కూడా ఎక్కువగా సాల్ట్ ఉంటుంది. రికమెండేషన్ ప్రకారం సోడియం అనేది నాట్ మోర్ దెన్ 2 grams per day. సో ఆ విధంగా తినేది తక్కువ అనాలిసిస్ ప్రకారం చూస్తే. సో అది రెగ్యులేట్ చేసుకున్నా కానీ బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవుతుంది. అలాగే వాకింగ్ ఎంత ఎక్కువ చేస్తే, అంటే ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్ అన్నాం ఎందుకు, ఫిజికల్ యాక్టివిటీ. ఐడియల్ రికమెండేషన్ 150 minutes per week. ఒక వారానికి 150 నిమిషాలు బ్రిస్క్ యాక్టివిటీ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తే బ్లడ్ ప్రెషర్ అగైన్ అబౌట్ 10 to 15 తగ్గుద్ది. న్యాచురల్ పద్ధతుల్లో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, ఇవి 2 మానేస్తే బ్లడ్ ప్రెషర్ తగ్గుద్ది. ప్రశాంతంగా నిద్రపోతే బ్లడ్ ప్రెషర్ తగ్గుద్ది. స్ట్రెస్ తగ్గించుకుంటే బ్లడ్ ప్రెషర్ సో రకరకాలుగా వితౌట్ మెడిసిన్ బ్లడ్ ప్రెషర్ తగ్గించుకోవచ్చు. మరి ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా అవుతాయా? అయ్యే పని అయితే మనకు అసలు బ్లడ్ ప్రెషర్ మెడిసినే అవసరం లేదు. సో ఇది మనం ఆలోచించాల్సిన విధానం. ఈ విధానంలో ఆలోచిస్తే మీరు న్యాచురల్గానే బ్లడ్ ప్రెషర్ని అదుపులో ఉంచుకోవచ్చు. సో ఇంకేదైనా కానీ బీపీకి సంబంధించిన డౌట్స్ కనుక మీకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దానికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం రాజేష్ సార్తో చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ సార్.